నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు డే 17 ఆఫ్ ఫుడ్ డెలివరీ ఇన్ గోవా. ఈ రోజు మన డే ఈవినింగ్ నుండి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఛత్రపతి హోటల్ అండ్ స్నాక్స్ నుండి పడింది మామ. ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ చేసా. తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేసా. ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అప్పుడే గోవాలో బ్యూటిఫుల్ ఈవినింగ్ స్టార్ట్ అయింది. స్కై కలర్ పింక్ కి చేంజ్ అవుతుంటే వైబ్ వేరే లెవెల్ మామ. సరిగ్గా టైం కి మన రెగ్యులర్ ప్లేస్ నుండి ఆర్డర్ వచ్చింది. ద టిఫిన్ ఫ్యాక్టరీ నుండి ఆర్డర్ పిక్ చేసి స్టార్ట్ చేశారు. అలా దారిలో వెళ్తుంటే మర్గో సివిల్ అండ్ క్రిమినల్ కోడ్ కనిపించింది మామ. ఇంకా అలా వెళ్తూనే ఉన్నా. మన డెలివరీ లొకేషన్ వచ్చేసి ఒక 8 kilometers ఉంది. డెస్టినేషన్ కి అయితే రీచ్ అయ్యా. గోవా విలేజ్ రిసార్ట్ అండ్ స్పా. కస్టమర్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు. మనకు 50 రూపీ టిప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఆర్డర్ కోస్టల్ మ్యాంగ్లూర్ బార్ అండ్ రెస్టారెంట్ పిక్ చేసుకుని డెలివరీ చేసా. ఇంకో ఆర్డర్ పిక్ చేసుకోవడానికి వెళ్తుంటే నవరాత్రి సెలబ్రేషన్ జరుగుతున్నాయి టెంపుల్ లో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ లైట్స్ ఆఫ్ ఫుల్ ఫెస్టివ్ మూడ్. అప్పుడే నవతారం నుండి ఆర్డర్ వచ్చింది. పికప్ చేసి సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసా. సడన్ గా రైన్ స్టార్ట్ అయింది. గోవా వెదర్ యాజ్ యూజువల్ అన్ప్రెడిక్టబుల్. లాస్ట్ ఆర్డర్ వచ్చింది మామ. రెడ్ కార్పెట్ రెస్టారెంట్ నుండి. వీడికి అయితే రైడర్ కి స్పెల్లింగ్ తెలియదు. 15 నిమిషాలు వెయిట్ చేసి పికప్ చేసి డెలివరీ స్టార్ట్ చేసిన. లొకేషన్ వచ్చేసి ట్రైడెంట్ పనాచి. అక్కడ వాళ్ళకి ఓన్ సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఈ రోజు మన డే 17 ఎర్నింగ్స్ ఇందామమ్మ. రేపు డే 18. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.